రైతు సోదరులందరికీ నమస్తే. ఈరోజు మన ఫస్ట్ అతనికైతే స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది నానో డిఏపి. ఇది వచ్చి చెట్టుకి మంచిగా ఇగుర్లు రావడానికి కానీ, కాయ సైజు రావడానికి కానీ తోడ్పడుతుంది. మొన్నకైతే ఒక నానో డిఏపి డ్రిప్పులు అయితే వదిలాను. 1 లీటర్ క్యాన్, 1 లీటర్ బాటిల్. ఇప్పుడు ఇంకో 1 లీటరు స్ప్రేయింగ్ అయితే చూస్తున్నాను. మన తోటకి 13 కటింగ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసి డ్రిప్పింగ్ ఇవ్వడం వల్ల పక్క మొసలు బాగా వచ్చి, కొత్త మొసలు వచ్చి పూత అయితే బాగా పడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరియు మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఇవాళ టాపిక్ వచ్చి మన చెట్లకి ఏం డ్రిప్ మందు వదులుతున్నాను అనేది. నానో డిఏపి అయితే మొన్న డ్రిప్ మందు వదిలాను, ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తున్నాను. అలాగే ఇంకో అదును లాస్ట్ అదును 50 గుంటలకు గాను డ్రిప్ మందు అయితే వదులుతున్నాను. అది కూడా మీకు ఈ వీడియోలోనే ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇది వచ్చి మన రెండవది శాంపుల్ అయితే పడ్డాయి. దీనికి ఏం వదులుతున్నామంటే ఫిట్సెల్ గ్రేడ్ నైట్రోజన్, భాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది వదులుతున్నాను. నైట్రోజన్ 14%, భాస్ఫరస్ 5%, పొటాషియం 32%, సల్ఫర్ 2% ఉంటుంది. గవర్నమెంటల్ కంపెనీ ఇది ఎందుకు వదులుతున్నానంటే శాంపుల్ అవుతున్నా కూడా మన చెట్టు అయితే ఇప్పుడు కొంచెం మిగతా చెట్లతో పోలిస్తే హైట్ తక్కువని నాకు అనిపిస్తుంది. ఇంకా ఒక పూరి పడాల్సి ఉంది కాబట్టి సైడ్ కొమ్మలు బాగా వచ్చి చెట్టుకు ఇంకా ఇంప్రూవ్ బాగా అవ్వడానికి నేను ఫిట్సెల్ గ్రేడ్ వదులుతున్నాను. మీరు ఇలాంటి శాంపుల్ సమయంలో 50 to 34 వదులుకోవచ్చు. మీకు చెట్టు ఇంప్రూవ్మెంట్ లేకుంటే 1261 వదులుకోవచ్చు. ఏమంటే మీకు చెట్టు ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉండేది వదలండి. సైజులు కూడా కావాలంటే పొటాషియం ఎక్కువ ఉండేది వదలండి. ఇంకా మన తోట అయితే చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు శాంపుల్ పడుతున్నాయి. మన తోటకైతే 70 రోజులు అవుతుంది. 70 కూడా కావలేదు, 60 డేస్ అవుతుంది అంతే, 65 డేస్. సో దీనికైతే స్ప్రేయింగ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం వర్షం పడడం వల్ల చెట్టు అయితే కొంచెం నిదానంగా వస్తుంది. ఈ డ్రమ్ములు ఎందుకంటే నెక్స్ట్ స్ప్రేయింగ్ చేయడానికి ఉంటాయని డ్రమ్ముకు నీళ్ళు అయితే పడుతున్నాను. నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చి ఇప్పుడు ఎక్సోడస్, పెగాసిస్, ఇసాబియన్ అయితే స్ప్రే చేస్తాను. నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చి చెట్టు ఇంకా ఇంప్రూవ్ కావాలి కాబట్టి ఎర్రనల్లి, ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి పురుగు, దోమ, తెగుళ్ళు ఇలాంటి పడే అవకాశం ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ స్ప్రేయింగ్ వచ్చి సిమోడిస్, అమిస్టర్ టాప్ క్వాంటిటీస్ అయితే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఏం స్ప్రే చేస్తాను అనేది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను, చూద్దాము. ఇది మన తోట ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే ఆస్లీ హిల్స్ అండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది. ఆ ఆస్లీస్ ప్రభావం వల్ల కూడా మాకు కొంచెం బెనిఫిటే, కొంచెం క్లైమేట్ అయితే తగ్గుతుంది. అందుకే మా సైడ్ ఎక్కువ మేము టమాటాలు పెడుతుంటాము. ఇంకా అక్కడ కనిపిస్తుంది మా ఊరు. ఇంకా డ్రిప్ ఈ రోజుకి వచ్చి ఫిట్సెల్ గ్రేడ్ 2 అయితే వదులుతున్నాను. 50 గుంటలకు గాను ఒక మూట అయితే వదులుతాను నేను. డేవిడ్ అయితే వదులుతున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్.